ఇంట్లో సో ఆల్రెడీ రవలి గారు కానీ హరిత గారు కానీ విజయ్ గారు కానీ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళు. మరి మీ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకునే వాళ్ళు? ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉండేవాళ్ళు? ఎవరితో ఉండేవాళ్ళు అంటే హరితతో అయితే సీరియల్స్కి పెద్ద ఎప్పుడు నేను వెళ్ళా. ఏదైనా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్లో అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే చికెన్లు వండామా కొడుగుడ్లు వండామా ఈ కూరలు వండామా చేపలు వండామా పంపించడం వరకే నా డ్యూటీ తప్పితే సీరియల్కి వెళ్ళి కూర్చునేంత ఉండదు. సీరియల్ ఊర్లోనేగా పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది. చెన్నైలో కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇల్లు చూసుకోవాలి. ఈవిడైతే అవుట్డోర్లో ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని, ఒక్కోసారి విజయ్ వెళ్ళేవాడు, ఒక్కోసారి మా చుట్టాలు ఎవరు నన్ను పంపించడానికి ఖాళీ లేకపోతే, ఒక్కోసారి ఎక్కువ మొత్తం ఆవిడతోనే తిరగపోకుండా ఉండబట్టే ఒకటి మీకు చెప్పాలి, ఫుల్ హీరోయిన్తోనే నేను చుట్టలేదు, వాళ్ళని పంపించి నేను కూడా వేరే పనులమే పడ్డాను అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులు బ్యాంకులో వేయలే నేను, అలా నా ఇంట్లోనూ పెట్టుకోలే. ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ స్థలం మీద పెట్టా. ఓకే, మరి పనే కదా. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పినది అదే. మనం అనుభవంలో ఒక సావిత్రి గారిని వీళ్ళందరినీ చూసి నేర్చుకునేది అదే. ఏం చెప్పాను వెనకాల ఏంటి, ఇప్పుడు అవకాశం ఉన్నంతసేపు యాక్ట్ చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా తింటారు? అందులో యాక్టర్స్ ఒక రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఆ రిచ్లో కొనసాగపోతే బెంబేలు ఎత్తిపోద్ది మనసు. ఓకే, అప్పుడు ఏమవుతారు? అంటే పాత హీరోయిన్స్ ని చాలా మంది చూసాం కదా, చూసాం. అనుభవంలోకి వచ్చినట్టు వస్తే తినేస్తే ఎలా? తినేయచ్చు. అందరూ హీరోయిన్ల మదర్లా కాల్ మీద కాల్ వేసుకుని నేను కూడా ఒక నావల్ చదువుకుంటూ కూర్చోవచ్చు లొకేషన్లో. చాలా మంది బ్యాంకుల్లో పెట్టుకున్నారు, చాలా మంది బంగారాలు కొనేసుకున్నారు, బీరువాలోనే పెట్టుకునే వాళ్ళు, సినిమాలో చూపిస్తారు చూడు లాకర్స్లో డబుల్ కట్లు, అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లు. కానీ మీరు మాత్రం అలా నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే కాదు. ఇంకో 50,000 పక్కన వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారులే రెడ్డి గారు, అక్కడ ఇంకో 50,000 తీసుకొచ్చి మనతో వచ్చిన స్థలం ఏదో ఒకటి. అంటే ఈ స్థలాలు అంటే వచ్చిన సంపాదన హరిత గారు సంపాదిస్తున్నారు, రవలి గారు సంపాదిస్తున్నారు, విజయ్ గారు కానీ మీరు కానీ అట్లా అందరూ సంపాదిస్తున్నది తీసుకొని వచ్చి మీరు కంప్లీట్ స్థలాల మీద పెట్టేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నగలు కొన్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా రేపు ఎంత నగలు కావాలి అంతవరకు కొన్నాం. ఓకే, అంతేగాని ఎక్స్ట్రా కొనేద్దాం ఒక కిలోలు ఇట్లా అంతా లేదు. ఏదన్నా మనకు తోచింది దాని మీద పెట్టుకుందాం అంతే కదా. పిల్లలకి రేపొద్దున ఆ స్థలాలు కొనుక్కున్నాం, ఆ స్థలాలు కొనుక్కు వీళ్ళు సినిమాలు అయిపోతే మరి ఇల్లు ఎట్ట కడతాం? మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు కట్టడం, ఆ స్థలాల మీద కట్టాలి కదా, కడితేనే కదా రిటర్న్. సినిమాలు లేకపోతే రిటర్న్ ఏమి రాకపోతే ఎట్ట మళ్ళీ? అన్ని స్థలాలే కొనుక్కుంటా వెళ్ళిపోతే ఏం తింటాం? మన టైం అవసరం డబ్బులని అమ్ముతాకెళ్తే స్థలం కొనేవాడు ఉంటాడు. అవును, దాన్ని ఏదైనా కట్టే మనకు వస్తుంది రిటర్న్. అలాంటివి కట్టడం. కానీ మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ కష్టాలు కానీ ఏదైనా ఉంటాయో దాని నుంచి నేర్చుకున్న పాఠాలని బట్టే మీరు ఈ డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేసి అంటే ఎన్ని విధాలుగా చేస్తే బాగుంటుంది, పిల్లలు మనం పడిన బాధలు వాళ్ళు పడకూడదని మీరు ఆలోచించి చేశారు. మనం పడిన బాధలు పడకూడదు, అందరూ పడిన హీరోయిన్లు చాలామంది పడ్డారు, అలాంటి మళ్ళీ రాకూడదు. ఓకే, రాకూడదు అని చేశాను. ఇప్పుడు వాళ్ళు సంపాదించారు, సంపాదించింది ఒళ్ళో పెట్టి కూర్చున్నా పక్కన పెట్టి కూర్చుంటే పెరగరు. ఇప్పుడు అలా ఉండరు. సంపాదించిన దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్కడో చోట. రేపు అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది గుర్తుపెట్టుకుని నేను చేశాను. ఓకే, అంటే ఇలా డబ్బుల గురించి అంటే నిజంగా మీ దగ్గర మీరు చెప్పే ఈ పాఠం అనేది చాలా మంది చూసి నేర్చుకుంటారేమో. నిజంగా సూపర్ అమ్మా. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తాను కదా, వంట చేసినా కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు దాచుకోండి అమ్మా. ఒక 100 రూపాయలు సంపాదించారంటే అందులో 30 రూపాయలు మీది కాదు పెట్టుకోండి, 70 రూపాయలే మీది అనుకోండి. అలా సేవింగ్ చేసుకోండి. రేపు పొద్దున అనేది ఉంటుంది. రేపు అనేది లేకుండా ఎవరు ఖర్చు పెట్టినా బతకలేరయ్యా. రేపు అనేది మైండ్లో తెలియాలి. అంటే ఇవన్నీ ఓకేనమ్మా. సంఘర్షణ సీరియల్ టైంలో జాకీ గారు అండ్ హరిత గారు వాళ్ళిద్దరు ఫస్ట్ సీరియల్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూలు చెప్తాను నేను. సంఘర్షణ సీరియల్ ఒక 1 year జరిగిపోయింది. 1 year జరిగిపోయింది తర్వాత అప్పుడు తనకి పెళ్లి చేద్దామనే ప్రపోజల్లో కూడా మేము ఉన్నాం. అసలు చూద్దాం, సంబంధాలు చూడాలంటే తమిళ్లో చూడలేము, అక్కడ నాకు క్యాస్ట్లో ఎన్ని తెలీదు. ఎలా చూడాలన్నా తెలుగే చూడాలి. తెలుగు చూడాలంటే మనం యాక్టర్స్ ఎవరిని చూడాలి? ఎక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లోకి వెళ్ళి ఇళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు అన్నట్టు ఉంటాయి. అందులో చూసే టైంలో ఈ అబ్బాయి జాకీ అందులో హీరో, మా అబ్బాయికి కూడా ఫ్రెండ్ విజయ్ కూడా హైదరాబాద్లో. అప్పుడు ఎలా బాగానే ఉన్నాడు. ఇంకా మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటి చుట్టాలు కాదు కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి మా ఇంటి మనుషులాగా మెలిగారు ఒక ఫ్యామిలీ. గుడివాడ నుంచి వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం మేము ఫస్ట్ గుడివాడలో. వాళ్ళు అంత బాగా ఫ్యామిలీ మిగిలారు. ఆవిడ
జాకీ ఎలా ఉంటాడండి చూద్దామంటే బాగానే ఉన్నాడు కదండి, శాంతికి చక్కగా సూట్ అవుతాడు, అడుగుదాం ఎవరంటే ఈ పలానా విజయాన్ని అడగమంటే తోటారు పలానా కాకినాడ అది ఇది అని చెప్పారు. మన వాళ్ళే కాకినాడ, మన మన మంచి ఫ్యామిలీ బాగానే ఉంది చేసుకుంటే అప్పుడు ఈవిడికి చెప్పాము హరితకి. అంటే ఎలా అంటాడు అనేది మనకు తెలియదు కదా, లొకేషన్లో ఎలా మనకెంత తెలుస్తుంది, ఎలా ఉంటాడు జాకీ అంటే బాగానే ఉంటాడు, మరి లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్గానే ఉన్నాడు అని చెప్పింది. సో అలా ప్రపోజల్ తీసుకెళ్ళిపోయారు. ప్రపోజల్ తీసుకెళ్ళాము. ఇక ఏదో మా వాళ్ళు అడుగుతున్నాడేమో, విజయ్ కూడా అడిగినట్టున్నాడు. తర్వాత ఇక నేను ఒకసారి అడిగాను జాకీని, ఇట్లా హరితని మీకు ఇద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్తే. అప్పుడు నేను ఒక కాంప్లెక్స్ కట్టబోతున్నాను, కడతాకి రెడీ అవుతున్నాను. ఎక్కడమ్మా అది? చెన్నైలో వలసరవాకం ఓకే, మెయిన్ రోడ్లోనే కడుతుంటే అప్పుడు అడిగాను. అడిగితే చేసేస్తే బిల్డింగ్ కట్టక ముందు చెయ్యాలండి, మధ్యలో చేయకూడదు అని చెప్తే, అయ్యో లేదండి అసలు నాకు ఐడియా లేదు, ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది, అలా తమ్ముడిది అయిపోతుంది, అన్నగారిది ఎప్పుడు అయిపోయింది, తమ్ముడిది అవుతుంది పెళ్ళి, ఏం చేసుకోలేదన్నమాట. తమ్ముడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది అన్నారు. ఇప్పుడు నాకు ఐడియా లేదండి అన్నాడు. ఓకే అయితే నేను బిల్డింగ్ కట్టుకుంటున్నానండి, అందుకని ముందు అడిగాను, సరే వాళ్ళతో పెట్టేశాను. మళ్ళీ సంవత్సరానికి చేశారు. ఓకే, వస్తాం చూడటా కానీ చేసుకుంటాను. అప్పుడు నా బిల్డింగ్ అయిపోయింది, కట్టేశాను. కాంప్లెక్స్ పెద్దది, 15,000 స్క్వేర్ ఫీట్లు పెద్దది, 4 ఫ్లోర్లు వేసి పెద్దది కట్టా. అందులోనే రవళి హరితది 2000 ఆగస్ట్ 4th అక్కడ మా కాంప్లెక్స్లోనే, మళ్ళీ బయట కళ్యాణ మండపాలకు వెళ్లకుండా ఒక ఫ్లోర్ పెళ్ళి 2 ఫ్లోర్లు భోజనాలు అన్నీ మా కాంప్లెక్స్లోనే చేశా. ఓకే, జూలై 30th ఏమో గృహప్రవేశం, ఆగస్ట్ 4th పెళ్ళి అయిపోయి అందులోనే అయిపోయింది. ఈ రవళి గారి మ్యారేజ్ కోసం అని చెప్పేసి మీరు హైదరాబాద్ రావాలని, అది కూడా మీరు అన్ని తెలుసుకుని వచ్చున్నారు. అది హరిత రవళి వచ్చేప్పటికి పిల్లాడు పుట్టేశాడు హరితకి, వృద్ధులు. వాడు 5వ నెలలో నేను ఇక్కడ పంపించాను హైదరాబాద్కి. ఒక్కతే ఉంటుంది అక్కడేందుకు. మా 25 సంవత్సరాల తర్వాత రవళి తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లడు వాడే, ఇక మా హరిత కొడుకే. అవునండి, అప్పుడు బాగా అలవాటైపోయింది కదా మాకు 5 నెలలు. పిల్లడితో ఏం బాధపడుతుందో, ఒక్కతే షూటింగ్ చేస్తుందేమో, పిల్లాడిని ఎక్కడ పెడతారు, అది ఇది ఒక పక్కన అవుతుంది. ఈ లోపల ఈ పిల్లల్ని చూద్దాం, సినిమాలు పెద్దగా తగ్గినాయి కదా ఎలాగైనా. సరే హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలా ఉంటాం, ఇక్కడున్న వాళ్ళకి ఎలా రావట్లేదు, అక్కడికి వెళ్తే సినిమాలన్నా వస్తాయి కదా, పోనీ అక్కడికి వెళ్ళిపోదాం అని అసలు అనుకోకుండా అక్కడికి వెళ్తేనే సంబంధం దొరుకుతుందని కూడా నా మైండ్లో ఉంది. ఆంధ్ర వెళ్తే సంబంధం చూద్దాం, ఇక్కడ ఎవరు తెలియట్లేదు నాకని. ఒక 90% సంబంధం, 10% పిల్లాడు ఒంటరిగా ఉంటుంది ఇక్కడ పిల్ల హరిత పిల్లాడితో. మేము వెళ్ళామంటే మాకు దగ్గర వదిలేస్తుంది కదా, తోడుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, అదొకటి. అలా వచ్చేసాం 2004లో వచ్చేసాం. 4లో వచ్చిన తర్వాత సినిమాలు వచ్చినాయి ఇక్కడ. సినిమాలు 4-5 సినిమాలు చేసింది. అంటే రవళి గారి లాస్ట్ సినిమా అంటే స్టాలిన్. విజయ్ గారికి మంచి పేరు తీసుకొని వచ్చింది చిరంజీవి గారితో మాస్టర్ మూవీ. ఇక్కడైతే స్టాలిన్ మూవీ, రవళి గారు లాస్ట్ సినిమా. చిరంజీవి గారి మూవీ అనేటప్పటికీ హ్యాపీ ఒక అదే కదా. అయితే అది కూడా క్యారెక్టర్ కదా, ప్రకాష్ రాజ్ కూతురు అన్నారు, అయినా కూడా చిరంజీవి గారిది కదా, చిరంజీవి గారి మూవీలో చేస్తున్నట్టు ఉంటుంది కదా. కానీ చాలా పవర్ఫుల్ రోల్ మా, ఏంటంటే స్టోరీని మొత్తం టర్న్ చేసేది రవళి గారే. అదే అసలు ఇందులోనే అడిగారు, కాకపోతే మేము చేయలేదు. మన హిట్లర్లో అడిగారు చెల్లెలు క్యారెక్టర్, చెల్లెలు ఎందుకు అన్నట్టు చేయలేదు. అసలు మీకు మీ చెవులోకి చెల్లెలు అనే వర్డ్ విన్నారంటే మాత్రం ఫైర్ అయిపోతారేమో. చెల్లెలు తెచ్చింది, ఇక రంభ ఉండిపోయింది కదా, ఒక్క హీరోయినే కదా రంభ. ఇక చెల్లెలు అంటే ఎవరెవరు చేశారు, 4 చెల్లెళ్ళు ఉంటారు కదా, అందులో మేము చెల్లెళ్ళు ఒక ఇచ్చారు, ఎందుకన్నా చేయలేదు. మరి అప్పుడు హీరోయిన్గా చేస్తుంది, వేరే చేస్తున్నారు కాబట్టి చేస్తుంది, అదొక కారణం. అయినా చిరంజీవి గారి సినిమా ఆ రకంగా అప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది అవకాశం, సరే చేద్దాంలే అని చేసేసి. అసలు స్టాలిన్ చేసిన తర్వాత పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, రవళి మ్యారేజ్ కూడా వచ్చారు. ఈ రవళి గారి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అది విజయ్కి ఫ్రెండే, తను అరేంజ్డ్ మ్యారేజే, లవ్ అని కూడా చెప్పలేం, కానీ క్యాస్ట్ వేరు. ఓకే, ఇదేదో టిపికల్ గా ఉంది. టిపికల్ కూడా అనుకోవచ్చు, కానీ అరేంజ్ చేసాం. ఓకే, నేను వెళ్ళి మాట్లాడి, నేను వెళ్ళి ఇల్లు వాకిళ్ళు చూసి అన్నీ చూసుకున్నదే. ఓకే, అలా ఏం చేస్తూ ఉంటారు అల్లుడు? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంట్రాక్ట్స్ అవి చేశారు. తర్వాత ఇప్పుడు ఏదో మైన్ ఇస్తే ఏదో అంటారు కదా, మైన్స్ ఏదో అంటారు కదా, అందులో ఏదో చేస్తున్నారు. కొంచెం తెలుగుదేశం కొంచెం అప్పుడు ఉండేటప్పుడు కొంచెం
డల్ అవుతాయిగా ఆటోమేటిక్గా లీడర్సే డల్ అయిపోయారు. యా ఆ లీడర్ దగ్గర వర్క్ చేసుకుని ఆ వర్కులు తీసుకున్న వాళ్ళు డల్ ఎందుకు అవరు అట్ట అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పర్వాలే మళ్ళీ వచ్చారుగా. ఓకే. ఏదో వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాదే గోపనపల్లి. ఓకే. హైదరాబాద్. సో హరిత గారు ఇక్కడే, విజయ్ గారు ఇక్కడే, అందరూ ఇక్కడే. అందరూ నేను ఇక్కడే. మాత్రం కానీ సో పిల్లలతో మీరు లేకుండా సపరేట్గా ఉండడానికి రీజన్ ఏంటి? ఏమీ రీజన్ లేదు, ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ ఉంటా, మామూలు ఆడవాళ్ళు ఇళ్ళలో నైట్ వేసుకుని ఉంటారు, నా సోఫాలోనే పడుకుంటా, నా టీవీ నేను చూసుకుంటా, అంతే కదా. అల్లుళ్ళు ఇళ్ళకి వెళ్ళి కూర్చోదు, కొడుకు ఇల్లే కదా అనొచ్చు. కొడుకుది కూడా వెళ్ళడం, కూతుళ్ళు ఎంత కొడుకు అంతే. కూతుళ్ళ దగ్గర వస్తారు అందరూ. ఊర్లో విజయవాడలో ఉన్నా కొన్నాళ్ళు 2-3 సంవత్సరాలు. చెన్నై నుంచి నేను విజయవాడ వచ్చేసా. రవళి పెళ్లి చేయటమే 2007 నేను చెన్నై వెళ్ళిపోయా. 7లో వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నాను 17, 18, 19 వరకు ఇంచుమించు అక్కడే ఉన్నా. మళ్ళీ 19లోనే వచ్చా. కొంచెం ఏదో బిజినెస్ మొదలు పెట్టాము అక్కడ. విజయ్కి ఏదో స్థలం ఉంటే ఇక్కడ అమ్మి అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెట్టాము పెట్టుబడులు పెడితే వాడు నెలకి ఇంత వడ్డీలు ఇస్తున్నారు కదా నెలకి. అవి వసూలు చేసుకోవడం, ఆ స్థలాలు మా పేరు రాయించుకున్నాం, అవి మళ్ళీ రిజిస్టర్ చేయాలి తనకి. మళ్ళీ ఇంకో 500 అయితే మనకు రిజిస్టర్ చేస్తాడు. ఆ పద్ధతిలో రాసాం. ఓకే. అయిపోయి అప్పుడే కరోనాలు వచ్చేసినాయి. అన్నీ ఒకటి దాని మీద ఇంకొకటి వచ్చేసినాయి. రెంట్లు రావట్లేదు, అదే వడ్డీలు రాలా, కరోనానే వచ్చింది. ఇంకా అక్కడుండి ఏం చేస్తాం? హైదరాబాద్ కరోనా వస్తుందంటే అమ్మ ఒక్కతే వేరుగా ఉందంటే వీళ్ళకి భయమే కదా. అక్కడ కూడా సపరేట్గానే ఉంటున్నారు రెంట్ తీసుకుని విజయవాడలో. ఓకే. వేరే ఇక్కడ ఆ రెంట్ ఏదో ఇంకో 10,000 ఎక్స్ట్రా పెడితే ఇక్కడే ఉంటుంది అమ్మ, ఇక్కడికి వచ్చేసి అన్నారు. అలా వచ్చేసా. కానీ అమ్మ ఏంటంటే ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ బొమ్మలతో మొత్తం నింపేశారు, కలర్ఫుల్ ఉంటుంది. నాకు తోడుగా అది ఒక్కదాన్ని ఉంటాయి కదా, నా ఒక్కదాన్నే ఫీలింగ్ రాదు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇల్లంతా నిండుగానే ఉంది కదా, యా ఒక్కదానే ఫీలింగ్ రాదు. భలే నిండుగా అంటే ఎక్కడ చూసినా కానీ, ఏ మూలను చూసినా కానీ చిన్న చిన్న బొమ్మలతో కూడా మరి అయితే మొత్తం నింపేశారు. సో దేవుడి దగ్గర నుంచి అన్నీ ఏంటంటే మన తెలుగిల్లు, తెలుగింటి ఇల్లు ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం నింపేశారు. చాలా మంది మా పిల్లలే అంటారు ఏంటి ఎన్ని ఇట్లా పెట్టేసామని. అయినా ఇది నాకు అదో ఒక రకం సంతోషంగా ఉంది నాకు. ఓకే. అది మనవాళ్ళు మనవరాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫుల్గా బాగున్నారు. ముగ్గురికి 2 పిల్లలు చాలు, 6 ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి 6. ఓకే. మొత్తం ఒక ఫ్యామిలీ, పిల్లలు 6, పెద్దవాళ్ళు 6, 12, నేను ఒకదాన్ని, 13 మంది ఫ్యామిలీ ఇది. ఓకే, నైస్. అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అనుకోని అతిథిలాగా నాకు అనుకోని అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇది నా మనసులోకి వచ్చింది. తర్వాత నేను పిల్లల్ని అడిగాను, చేస్తే ఇష్టం ఉంటే ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను, వంటలే కదా అన్నాను. అదేం నష్టం వచ్చే బిజినెస్ కాదు కదా, నువ్వు చెయ్యి, చూసాను చూస్తారు లేకపోతే మూసేసుకుంటావు అన్నట్టే కదా. అంతే కదా, చేయమన్నారు. కానీ అది సక్సెస్ అయింది. మరి అది నిజంగానే మన వ్యూవర్స్ ఉన్నారు చూడండి, నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళ కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను. వాళ్ళే అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, ఆంటీ అనేవాళ్ళు చాలా తక్కువ. అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో అంత ఇష్టం. మా అమ్మమ్మలా ఉన్నారు, మా నాన్నమ్మలా ఉన్నారు, మా పెద్దమ్మలా ఉన్నారు, మా అత్తయ్యలా ఉన్నారు మీరు అంటారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు నాకు అదే ఈ వయసులో. చాలా అదృష్టం. అంటే వంట చేస్తూ కూడా మీరైతే కొన్ని చెప్పే మాటలు కానీ సో జాగ్రత్త పరిచేటట్టు, అదే ఇలాంటి ఏంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తుంటారు చూసారా, అదే అది బాగా నచ్చింది వాళ్ళకి. నేను ఇది డ్రామాస్టిక్గా చెప్పడం కాదు, నా ధోరణి అంత. వంటలు చేస్తున్నాం కదా, ఇప్పుడు అవి చూస్తాను కదా అండి, చూసినప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. బాగా ఎంత అంత ఇష్టం అని కాదు, నేను ఒకటే చెప్తా మంచి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను, డ్రామాస్టిక్గా ఉండదుగా, నా ధోరణే ఇంతే. ఇక కానీ మీరు చాలా ఫైర్ బ్రాండ్ అమ్మా, మాట కానీ మాట తీరు కానీ ఏది ఫస్ట్ నుంచి ఇంతేనా? అలా ఉండబట్టే నా ఆడపిల్లల్ని తీసుకుని నేను రాగలిగాను బయటికి. అమ్మా, ఒక ఆడపిల్లలు హీరోయిన్లు ఇంట్లో పెట్టుకుని నా నోరు ఇలా లేకుండా ఉంటే ఆడతారు జనం. రైట్, అది నిజమే, ఆడతారు. అందులో ఇండస్ట్రీలో మరీ ఆడతారు. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లా ఏమన్నా? ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది, ఒక్కోసారి వచ్చినాయి కూడా అట్లాంటి ఇబ్బందులు. ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు. నాకు వెంటనే మేము మా మేనేజర్లు కృష్ణ గారితో చెప్పేశారు. కృష్ణ గారు పిచ్చిగా క్లాస్ స్పీకర్. ఇప్పుడు ఆ డైరెక్టర్ చచ్చిపోయాడని చెప్తున్నాను మీకు ఈ విషయం. ఓకే. లేకపోతే వాళ్ళు బతుకుండగా ఇట్లాంటి చెప్పకూడదు కదా. పిచ్చిగా క్లాస్ స్పీకర్ కృష్ణ గారు. ఓకే. కృష్ణ గారు
ఆయన దాకా ఇట్లాంటివి వెళ్తే మాత్రం బాగా పీకుతారు వాళ్ళని. మ్మ్. అలా జరిగింది. ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చారు ఇట్లయితే ఉన్నట్టే ఇండస్ట్రీలో. మ్మ్. ఇలా అయితే నిలదొక్కడం కష్టమే అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా పాపం. ఆ. మా తలరాత నమ్ముకొచ్చాం నిండు కాదు కదా. ఫస్ట్ నుంచి మీరు ఇదే మాట మీదే ఉన్నారు. ఉన్నా మా తలరాత అనే మాటల మీదే ఉన్నా. కోదండరామరెడ్డి గారి దగ్గర మాట్లాడిన ఇదే మాట, బయట బ్రోకర్లు వచ్చి మాట్లాడిన ఇదే మాట. మా తలరాత నమ్ముకొచ్చాం కానీ నిన్ను కాదు కదా. మ్మ్. ఏది జరగంటే అది జరుగుద్ది. మ్మ్. దానికి ఎట్లా వచ్చానో పిల్లల్ని తీసుకుని అసలు దేవుడు అట్లా లాక్కొచ్చాడు. నేను ఒకదాన్ని 3 పిల్లల్ని తీసుకురావడం ఏంటి? అదే ఒక 3,000 ఆస్తి 3,000 వస్తుంది నాకు నెలకని. 3,000 రూపాయలతో వచ్చాము వస్తది. నెలకి జరుపుకున్నాం జాగ్రత్తగా. ఆ. 5 రూపాయలు ఆదివారం వస్తుంటే 5 రూపాయల చేపలు తీసుకొచ్చారు మామూలు రోజు. ఆదివారం వస్తే 10 రూపాయల చేపలు 2 కిలోమీటర్లు నడిచెళ్ళి మ్మ్. చెన్నైలో. ఆదివారం వస్తే 10 రూపాయలు, మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఉండాలంటే 5 రూపాయలు. అలా తీసుకొచ్చి చేశాను కదా. మ్మ్. అన్ని కష్టాలే కదా ఇవన్నీ. అంతే కదా. మరి కష్టపడే కదా నడవటం అంటే చిన్న విషయమా? ఇవాళ ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి వెళ్ళలేను. కానీ మీ